ఇప్పుడు యాక్సిడెంట్ తర్వాత ఇంజురీస్ అంటే మీకు ఎన్ని నంబర్ ఆఫ్ ఇంజురీస్ ఉన్నాయో చెప్పండి. ఓకే, సో చాలా జరిగినాయి యాక్చువల్లీ, లైక్ మోర్ దెన్ 15 సర్జరీస్, మోర్ దెన్ మెనీ ఫ్రాక్చర్స్ ఆల్ ఓవర్ ద బాడీ. సో టాప్ టు బాటమ్ చెప్తాను మీకు యాక్చువల్లీ. సో వన్ ఈజ్ బ్రెయిన్ సర్జరీ, క్రేనియోటమీ అంటాం దాన్ని. బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినందుకు లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ లాగా ఒక పీస్ ఆఫ్ స్కల్ని బయటికి తీసి ప్రెషర్ తగ్గిస్తారు. తగ్గించిన తర్వాత స్కల్ని బయట పెట్టొచ్చు, లేదంటే బాడీలో పెట్టొచ్చు. నాకు నా స్టమక్లో స్కల్ పీస్ని ప్రిజర్వ్ చేశారు ఒక 3 months. తర్వాత మళ్ళీ క్రేనియోప్లాస్టీ అనే ప్రొసీజర్లో స్కల్ పీస్ తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ ప్లేస్ చేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ సర్జరీ. అండ్ మ్యాండిబుల్ ఫ్రాక్చర్ ఉండే నాకు. ఇక్కడ హ్యూమరస్ అంటాం దీన్ని. ఇక్కడ రాడ్ ఉంది, ఫ్రాక్చర్ ఉండే. ఇక్కడ ఫ్రాక్చర్ ఉండే, రాడ్ ఉంది. బోత్ ద నీస్ ఓపెన్, లైక్ వెరీ వర్స్ట్ ఇంజురీ అయింది. సో అక్కడ దానికి సర్జరీ జరిగింది. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ ద స్పైనల్ కార్డ్ ఇంజరీ. స్పైన్లో చిన్న ఫ్రాక్చర్ ఉండే, స్పైనల్ కార్డ్ కట్ అయింది, ట్రాన్సాక్షన్ అంటాం దాన్ని. సో దానికి స్క్రూస్ పెట్టి స్టెబిలైజ్ చేసారు స్పైన్స్ని. అండ్ మెనీ అదర్ ప్రొసీజర్స్, ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ అయినాయి, సివియర్ బెడ్ సోర్ అయింది, లైక్ ఎవ్రీథింగ్, మెనీ ప్రొసీజర్స్ జరిగినాయి. అంటే దాన్ని లివర్ కి చిన్న కట్ ఉంది, ఒక లంగ్ టోటలీ కొలాప్స్ అయిపోయింది, హీమోథోరాక్స్ అంటాం దాన్ని. అంటే టోటల్ బ్లడ్ అక్యుమిలేట్ అయిపోయి కొలాప్స్ అయిపోయింది ఒక సైడ్ లంగ్. అండ్ ఒక సైడ్ లంగ్ న్యూమోథోరాక్స్ అయింది. చాలా జరిగినాయి. అన్నిటికన్నా చాలా బాధాకరమైన ప్లాస్టిక్ సర్జరీ. ఇప్పుడు బెడ్ సోర్ ఇస్ లైక్ నాట్ ఈజీ అంటే, బికాస్ బ్లడ్ సోర్ ని చాలా ఎవ్రీడే ప్లాన్ చేయాలి, ఎవ్రీ హార్ ప్లాన్ చేసేది ఉంటుంది. దానికి ప్రెషర్, బాడీ పైన ప్రెషర్ పడకుండా. ఇట్ వాస్ నాట్ ఈజీ. దాట్ వాస్ లైక్ ద వర్స్ట్ ఇంజరీ అనిపిస్తుంది.